అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఉండే రకరకాల ఒత్తులను అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అలాగే నిన్న అప్లోడ్ చేసిన మహాలక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఆ వీడియోలో అనేది పెట్టానండి. ఆ వీడియోలో చూసి మీరు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అనేది చేయొచ్చు. అలాగే చాలామంది అక్క వాటన్నింటినీ ఒక సెట్లా పెట్టండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న రకరకాల ఒత్తులు ఏంటో చూద్దాము. ముందుగా ఇవి వచ్చేసి శివగంగా ఒత్తులండి. అంటే ఇవి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా మెలిక చేసి వచ్చిన ఒత్తి, అంటే ఒకే ఒత్తిని రెండు ఒత్తులు తయారు చేసి పెట్టిందండి. ఇవి మనం యూజ్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా సోమవారాల్లో పరమేశ్వరుడికి పార్వతీదేవికి వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఇక తర్వాత ఇవి వచ్చేసి నిలువొత్తులండి. అందరికీ తెలిసిందే, కాకపోతే ఇవి వచ్చేసి మనకి ప్యూర్గా కాటన్తో తయారు చేసిన మనకి ఒత్తులండి ఇవి. ఇక తర్వాత ఇవి వచ్చేసి అరటినార ఒత్తులు అనమాట. సూర్యనారాయణమూర్తికి వెలిగిస్తే చాలా మంచిది. ఇవి అరటినార ఒత్తులండి. ఇవి వచ్చేసి తామర ఒత్తులు, అందరికీ తెలిసిందే తామర ఒత్తులండి. మహాలక్ష్మీదేవి శుక్రవారం రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక తర్వాత ఇది వచ్చేసి వస్త్రమాల. స్వామివారికి మనం ఎన్ని పువ్వులు అలాగే బంగారు ఆభరణాలు ఎన్ని వేసినా సరే వస్త్రమాల వేస్తే దాని యొక్క ప్రత్యేకతే వేరండి, దాని యొక్క విశిష్టతే వేరు. మనకి మంచి ఫలితం కలుగుతుంది వస్త్రమాల వేయడం వల్ల. ఇక తర్వాత ఇవి వచ్చేసి ఎరుపు రంగు ఒత్తులండి. ఇవి పసుపు రంగు ఒత్తులు. ఇవి వచ్చేసి జిల్లేడు ఒత్తులండి. మనం విఘ్నేశ్వరుడికి జిల్లేడు ఒత్తులు వెలిగిస్తే, ముఖ్యంగా సంకష్టహార చతుర్థి రోజు జిల్లేడు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. సంకష్టహార చతుర్థి పూజా విధానం, ఈ జిల్లేడు ఒత్తులు ఎలా వెలిగించాలి, బెల్లం దీపం ఎలా వెలిగించాలి, ఇవన్నీ చూపించినవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత ఇది వచ్చేసి గోపంచకం అండి. ఇది 100 ml అనమాట. అలాగే ఇది వచ్చేసి గంగాజలం, ఇది కూడా మనకి 100 ml. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి, ఇది కూడా ఒక 100 ml ఉంటుంది. ఇక తర్వాత ఇవి పువ్వొత్తులండి. అలాగే ఇవి వచ్చేసి కుబేర జలవొత్తులండి. ఇవి మనం శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ మనం వెలిగిస్తే, అలాగే లక్షవారం రోజు సాయంత్రం పూట వెలిగిస్తే చాలా మంచిదండి. ఇది కుబేర జలవొత్తులు. ఈ జలవొత్తులు ఎలా వెలిగించాలని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఈ విధంగా మనకి ఒత్తులు అనేవి సపరేట్గా ఇచ్చారండి. అలాగే ఇవి వచ్చేసి మనకి ఆ ఒత్తిని తీసి మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు. మనకు హోల్ కనిపిస్తుంది కదా, హోల్లో పెట్టుకోవడమే. ఇవి కూడా మన యొక్క శ్రీ పంచమి పూజ నీడ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనం నిత్య పూజకే కాకుండా విశేషమైన రోజుల్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడా మన పూజా స్టోర్లో ఉన్నాయండి. అయితే నెంబర్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ నెంబర్ కనుక మెసేజ్ చేస్తే నేను రేట్స్ ఎంత అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెప్పించుకోవచ్చు. ఇవే కాదండి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అలాగే కెమికల్ ఫ్రీగా, ఎలాంటి కెమికల్స్ అవి కలర్స్ కానీ యాడ్ చేయకుండా పసుపు కుంకుమ కూడా డైరెక్ట్గా నేను ఆడించి మీకు అనేది అందజేస్తున్నా అని చెప్పి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.